కనిపిస్తుంది అంటే ఒక్కరోజే ఆల్మోస్ట్ 11% అయితే పెరిగిందండి స్టాక్. మరి ఈ స్టాక్ పెరగడం గల కారణం ఏంటి అంటే అపోలో మైక్రో సిస్టమ్స్ మన ఇండియన్ నేవీకి సప్లై చేస్తున్న ఒకే ఒక్క కంపెనీ అండి ఈ ప్రొడక్ట్ ద్వారా. సో మన ఇండియాలో ఈ పర్టికులర్ ప్రొడక్ట్ కి ఇది మోనోపోలీ అని చెప్పొచ్చు. అయితే ఇది ఒక రిమార్కబుల్ మైల్ స్టోన్ అని, అండర్ వాటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ తయారు చేస్తున్న ఒకే ఒక్క పెద్ద కంపెనీ అని ఇలా రకరకాలుగా మనకి మాటలు వినిపిస్తున్నాయి. ఈ 11% పెరిగింది కదండి, దీనికి చాలా చాలా హై వాల్యూమ్స్ కూడా యాడ్ అయ్యాయండి. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్ తయారు చేశారో, వీళ్ళు టెస్ట్లు కంప్లీట్ చేశారో, ఇవన్నీ ట్రయల్స్ మాత్రమే. అంటే ఈ కంపెనీకి ఇప్పుడు చూపించిన ఈ అప్డేట్ ద్వారా, ఈ ప్రొడక్ట్ ద్వారా ఎటువంటి రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు ఇప్పటికి. అలాగే ఈ స్టాక్ పిఈ ఇప్పటికే 93 గా కనిపిస్తుంది. అయితే ఈ కంపెనీ దగ్గర ఫ్యూచర్ ఎర్నింగ్స్ అంటే భవిష్యత్తులో కంపెనీకి వచ్చే డబ్బులు అయితే కాస్త ఎక్కువే కనిపిస్తున్నాయి కనుక ఈ 93 పిఈ సస్టైన్ అవుతుంది అని చెప్పి మార్కెట్ లో కొంతమంది మాట్లాడుతున్నా, అలాగే ఫెయిర్ వాల్యూ ఆల్మోస్ట్ 300 వరకు ఉంటుంది అని చెప్పి అనలిస్టులు చెప్తున్నా కూడా మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇలాంటి చాలా చాలా మంచి విషయాలు మన డీప్లీ డీకోడెడ్ ఛానల్లో స్కాటర్ గా ఉన్న డేటాని ఒక దగ్గరికి తెచ్చి మీకు ఒక కంప్లీట్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. మా ఈ ప్రయత్నం నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అపోలో మైక్రో సిస్టమ్ కి సంబంధించి, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? స్టాక్ పిఈ 93 కనిపిస్తుంది, అలాగే పెగ్ రేషియో 1.63 అంటే 2 కి దగ్గరగా ఉంది. ఎప్పుడైతే పెగ్ రేషియో 1 కి కిందకి పడుతుందో అప్పుడు ఇది అట్రాక్టివ్ గా ఇంకా ఎక్కువ మారుతుందండి. అలాగే స్టాక్ పిఈ ఇప్పుడు 93 కనిపిస్తుంది కదా, ఈ స్టాక్ పిఈ మీడియన్ వాల్యూ ఇంచుమించుగా 60 దగ్గరలో ఉంది. అంటే స్టాక్ పిఈ కనుక 60కి తగ్గితే ఈ స్టాక్ నిజంగా చాలా చాలా అట్రాక్టివ్ గా అయిపోతుంది మార్కెట్ లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం గమనించాల్సింది ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ నంబర్ చూడండి. 2023లో 42,000 మంది ఉంటే డిసెంబర్ 2025కి వచ్చేసరికి 3,60,000 మందికి వెళ్ళిందండి నెంబర్. అంటే చాలా మంది దీంట్లో విగరస్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ గమనించండి, ఎఫ్ఐఎస్ వాటాలు నెమ్మదిగా తగ్గిపోతూ వస్తున్నాయి. డిఐ వాటాలు కూడా రీసెంట్ టైమ్ లో కాస్త పెరిగి అమాంతం తగ్గిపోతున్నాయి. ఎటొచ్చి మన రిటైల్ ఇన్వెస్టర్లే మళ్ళీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అంతేకాదు ప్రమోటర్లు కూడా రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ వాటాలు తగ్గించి మళ్ళీ పెంచుకోవడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మనకి కాస్త మిక్స్డ్ గానే ఉంది, నెగిటివ్ అని కాదు. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో వస్తున్న న్యూస్ ఏంటి? ఒకే ఒక్క ఇండియన్ కంపెనీ అని, లేదు అంటే ఒక రిమార్కబుల్ మైల్ స్టోన్ అని, అండర్ వాటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ తయారు చేస్తున్న కంపెనీ అని, ఈ విధంగా వస్తున్న న్యూస్ అయితే కరెక్టే. కానీ ఇది చాలా చాలా హైప్ తో అయితే కూడుకున్నది. ఎందుకు హైప్ అంటున్నామంటే ఇది జస్ట్ ప్రొడక్ట్ టెస్టింగ్ మాత్రమే జరిగింది. ఇది ఫర్దర్ గా నావీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, దీనికి ఆర్డర్లు ఇవ్వాలి. ఎంతలా ఇవ్వాలి అంటే ఈ ప్రొడక్ట్ నుంచి ఈ కంపెనీ మంచి లాభాలు సంపాదిస్తే అప్పుడు మనం దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. అంతవరకు దీన్ని స్టాక్ ప్రైస్ పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా మాత్రమే భావించాలి. కానీ దీనివల్ల కంపెనీకి ప్రస్తుతానికి పెద్దగా రెవెన్యూస్ రావట్లేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత పిఈ ఎక్కువ ఉంది కదా, ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అంటే గమనించండి. కంపెనీ దగ్గర బారోయింగ్స్ మనకి పెద్దగా పెరగట్లేదండి, కానీ ఫిక్స్డ్ సెట్లు మాత్రం నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఫిక్స్డ్ సెట్లు పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ జరుగుతుందని అర్థం. సో అప్పులు పెద్దగా పెరగట్లేదు, ఫిక్స్డ్ సెట్స్ పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం రిజర్వ్స్ కూడా మనకి చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయి. ఈ వర్కింగ్ క్యాపిటల్ కూడా మనకి పెరుగుతుండడం కాస్త పాజిటివ్ విషయం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి? క్యాష్ ఫ్లోస్ మనకి రీసెంట్ గా పాజిటివ్ గా మారాయండి కంప్లీట్ గా. అలాగే ఈ రేషియోస్ గమనించండి. ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెంటరీ డేస్ అవ్వచ్చు, డేస్ పేబుల్ అవ్వచ్చు, క్యాష్ కన్వర్షన్ సైకిల్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనకి రీసెంట్ క్వార్టర్ లో కాస్త మంచిగా నంబర్ అయితే ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తోంది. ఇది ప్రధానంగా ఈ కంపెనీకి ఉన్న పెద్ద పాజిటివ్ విషయంగా మనం గ్రహించాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన డేటా ప్రకారం, ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం అపోలో మైక్రో సిస్టమ్స్ 11% పెరిగిపోయింది అంటే ఇది హైప్ అంటారా? లేదు ఫండమెంటల్స్ ఈ ఒక్క న్యూస్ తో రాత్రి మారిపోయి అంటారా? అండ్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఈ చార్ట్ కూడా ఈ స్టాక్ అయితే మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇంకా తగ్గితే ఇంకా అట్రాక్టివ్ గా మారుతుంది అని మనకు అర్థమవుతోంది. సో ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారో ఖచ్చితమైన ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. అందరూ కామెంట్ చేసి మీ తలక సపోర్ట్ చూపిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.